ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తోటి సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్ హాజరయ్యారు. ఇంకా సాహు గారపాటి, చెరుకూరి సుధాకర్ కూడా ఉన్నారు. ఎగ్జిబిటర్లతో వివాదము, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై పవన్ తోటి వీళ్లంతా చర్చిస్తున్నారు. ఈ మీటింగ్కి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఎజెండా ఏమిటి, ఎంతసేపు మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది, ఇంకా ఎవరెవరు నేను ప్రస్తావించిన వాళ్ళు కాకుండా మీటింగ్లో పాల్గొన్నారు? ప్రస్తుతం ఒక అర్ధగంట నుండి ఈ సమావేశం కొనసాగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పెద్ద నిర్మాత కిలారు సతీష్, మైత్రి మూవీస్ అధినేత రవిశంకర్, నాగవంశీ, చెరుకూరి సుధాకర్, సాహు గారపాటి వీళ్ళంతా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న పెద్ద సినిమాలు, రన్నింగ్లో ఉన్న చిత్ర నిర్మాతలు. అంటే వీళ్ళతో పాటు ఈ పెద్ద నిర్మాత ఉండటము ఇక్కడ ఈ మీటింగ్కి ఒక క్యూరియాసిటీని తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ అంతా పర్సంటేజ్ విధానము, సింగిల్ థియేటర్లకు సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. ఇటు నిన్న చిరంజీవిని కలిసిన ఎగ్జిబిటర్లు వాళ్ళ అంశాలు, వాళ్ళకి కావాల్సిన వివిధ కోణాలన్నీ వాళ్ళు వివరించారు. ఆయన కమిటీ నుంచి తుది నివేదికను తెప్పించుకొని కమిటీలో వాళ్ళకి కొన్ని సహాయ సూచనలు చేసే అవకాశం మెండుగా ఉందని చెప్పారు. ఇటు పవన్ కూడా పవన్ని ఈ నిర్మాతలు కలుస్తానని చెప్పినప్పుడు పవన్ వీళ్ళని రమ్మంటానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి జరుగుతుంది, దానికి అనుగుణంగా ఆయన ఎలాంటి సూచనలు ఇవ్వాలి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ మీటింగ్ అవుట్కమ్ బయటకు వచ్చాక కానీ మనకి ఎగ్జాక్ట్ ఏం జరిగింది అనేది తెలియదు. మరోవైపు ఈరోజు ఫిలిం ఛాంబర్లో జరిగిన ఈసీ మీటింగ్లో జూన్ 30 వరకు ఈ కమిటీ నివేదిక, తుది నివేదిక ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నివేదిక ఆధారంగానే పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఎలాంటి అంశాలని, ఎంత పర్సంటేజ్ ఇస్తారు సింగిల్ థియేటర్లకి, వాటికి గ్రేడింగ్ ఇస్తారా, టికెటింగ్ విధానంలో ఎలాంటి పారదర్శకతను పాటిస్తారు అనే వివరాలన్నీ ఆ కమిటీ తుది నివేదిక వచ్చాక కానీ తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్ ఒక అర్ధగంట నుండి జరుగుతుంది. ఇంకొక 15-20 మినిట్స్ పైగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది జరిగిన తర్వాత ఆ మీటింగ్లో నిర్మాతలు పవన్కి ఎలాంటి అంశాలని వివరించారు, పవన్ ఎలాంటి సూచనలు చేశారనే అవుట్కమ్ మనకు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లక్ష్మీనారాయణ, ఎందుకు ఇంత కాంప్లికేట్ అయిపోతుంది? ఎన్ని మీటింగ్స్ పెట్టుకున్నారు? ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పటి నుంచో జరుగుతోంది. పదే మళ్ళీ మొదటికి ఎందుకు వస్తోంది? బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు, అవును వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడారు. చిరంజీవి దగ్గరికి వెళ్ళింది పంచాయతీ. ఇంతమంది దగ్గర ఎందుకు ఫిక్స్ అవ్వట్లేదు ప్రాబ్లం? అంటే ఇక్కడ ఈ ఎగ్జిబిటర్లు ఈసారి చాలా పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక పెద్ద సినిమా జరుగుతున్నప్పుడు పెద్ద సినిమా టైంలో కనుక మనం చాలా గట్టిగా పట్టుగా ఉంటే ఈ పర్సంటేజ్ విధానాన్ని అన్ని సినిమాలకు కొనసాగించవచ్చు అనేది ఎగ్జిబిటర్లు చెప్తున్న అంశం. గతంలో హరిహర వీరమల్లు టైంలో కూడా ఈ ఎగ్జిబిటర్లు కొద్దిగా చాలా గట్టిగానే పట్టారు. కాకపోతే అప్పుడు చాలా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దలు ఎగ్జిబిటర్లకి కొన్ని సలహాలు ఇచ్చి ఒక 2 నెలల్లో ఒక తుది నివేదికని సమర్పించుకొని ఒక 2 నెలల్లో ఇవి అమలు చేసే విధంగా ఉండాలి అని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కొద్దిగా అప్పుడు మెత్తపడినట్టుగా తెలుస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే లాంగ్ రన్ లేకపోవటం అనేదే దీని అన్నిటికీ పెద్ద కారణం. లాంగ్ రన్ ఉండుంటే గతంలో 50 రోజుల ఫంక్షన్లు, 100 రోజుల ఫంక్షన్లు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక వారమా, 4 రోజుల, 2 రోజుల ఇదే విధానం కొనసాగుతుంది. ఇప్పుడు నిర్మాతలందరూ మొదటి వారం వచ్చే కలెక్షన్ మొత్తం తీసుకొని ఓన్లీ రెంటల్ సిస్టమ్ని రెంట్ మాత్రమే ఇస్తున్నారు థియేటర్ ఓనర్స్కి. మిగిలిన వారంలో వచ్చే కలెక్షన్లో ఒక 20%, 30% మాత్రమే మాకు రెంట్ పే చేస్తున్నారు. అందువల్ల మాకు చాలా నష్టం అవుతుంది. ఈ మొదటి వారం వచ్చే పెద్ద కలెక్షన్లో ఒక 30% కానీ 20% కానీ ఏదో ఒక పర్సంటేజ్ని ఫిక్స్ చేసి ఆ పర్సంటేజ్ని మాకు ఇచ్చిన ఎడల ఈ ఇయర్ మొత్తం సినిమాలు నడిపేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న సినిమాలకు అంతగా కలెక్షన్ రావట్లేదు అనేది ఎగ్జిబిటర్ల వాదన. లక్ష్మీనారాయణ, మీకు అనంత లక్ష్మీ కుమార్ గుర్తున్నాడా? జలమండలిలో 100 కోట్ల అవినీతి జలగా పోనీ ఆ తర్వాత రోజు వంశీమోహన్ గుర్తున్నాడా? ఏసీబీకి చిక్కిన మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ అయినా వారం కూడా కాలేదు, 3వ కేసు వచ్చేసింది. ఈసారి సీన్ సుచరితది.
దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు షామీర్పేట తహసీల్దార్ సుచరిత. భూమి నాలా కన్వర్షన్ కి ఎకరాకు ₹1,00,000 రేట్ కార్డు కూడా ఫిక్స్ చేశారు సుచరిత. 30 ఎకరాల భూమి కన్వర్షన్ కి 30 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అడ్వాన్స్ గా 2 లక్షలు తీసుకున్నారు సుచరిత కారు డ్రైవర్. ఆ డబ్బును సుచరితకి ఇస్తుండగా క్యాప్చర్ చేసింది ఏసీబీ. డబ్బు గురించి ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు సుచరిత, ఆమె డ్రైవర్. షామీర్పేట ఆఫీస్ ని అవినీతికి అడ్డాగా మార్చేశారు తహసీల్దార్ సుచరిత. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిందితులను ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ అలియాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు ఒక 30 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక ఎకరానికి ₹1,00,000 చొప్పున ఈ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ అయిన సుచరిత గారు డిమాండ్ చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము తీసుకొని ఈరోజు దాన్ని విడతల వారీగా ₹1,00,000 ఒక ఎకరం చొప్పున ఇవ్వడానికి తను ఒప్పుకుంది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేసినప్పుడు సో ఈరోజు ఒక ₹2 lakhs తీసుకొని వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ గారు వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం జరిగిందండి. ఈ కేసుకు సంబంధించి టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు షామీర్పేట తహసీల్దార్ సుచరిత. ఈ ఒక్క కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారా? ఆమె ఇది వరకు ఎక్కడెక్కడ పనిచేశారు, ఆ కేసెస్ అన్ని కూడా తీస్తారా? ఈ షామీర్పేటలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు సుచరిత? సంధ్య, ప్రస్తుతానికి మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్లో ఏసీబీకి సంబంధించినటువంటి అధికారుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం సుచరితను మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఆమె ఏదైతే అలియాబాద్లో ఉన్నటువంటి 30 ఎకరాలకు సంబంధించినటువంటి ఏవైతే భూమి ఉందో రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ఏసీబీ అధికారులు ఈ యొక్క సోదాలు చేయడం జరిగింది. ప్రధానంగా రెడ్ హ్యాండెడ్గా కూడా ఆమె 2 లక్షలు తీసుకుంటూ పట్టుపడ్డారు. అయితే అలియాబాద్లో ఉన్నటువంటి ఈ 30 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 చొప్పున ఆమె డిమాండ్ చేశారు. అది రైతులు నాలాకు సంబంధించినటువంటి కన్వర్షన్ చేసేటటువంటి దానిలో భాగంగా అప్లై చేసుకోవడం జరిగింది. ఆ అప్లైనికి సంబంధించి ఆమె పూర్తి స్థాయిలో డబ్బులను డిమాండ్ చేసింది. అది కూడా విడతల వారీగా తనకి డబ్బులు ఇవ్వాల్సిందిగా కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఈరోజు డ్రైవర్ నగేష్ ద్వారా ఈ ₹2 లక్షల తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు అక్కడ దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా సుచరిత అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. అయితే కేవలం ఈ కేసుల్లోనే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా, గతంలో ఏమన్నా ఇలాంటి తరహా సంబంధించినటువంటి కేసుల్లో ఆమె ఉన్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం సుచరితతో పాటు డ్రైవర్గా ఉన్నటువంటి నగేష్ని ఇద్దరిని కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే లంచం తీసుకుంటూ అంతేకాకుండా ఆస్తులు కూడబెట్టినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆ కేసులు తీవ్ర సంచలనంగా సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే జలమండలికి సంబంధించినటువంటి అధికారిగా ఉన్న జిఎం సంబంధించినటువంటి విషయంలో కూడా ఏకంగా ₹1,00,000 వరకు కూడా ఆయన ఇంట్లో నగదు పట్టుబడింది. అంతేకాకుండా 2 కేజీల వరకు బంగారం కూడా పట్టుబడింది. అంతేకాకుండా మరొక వైపు ఎవరైతే డిప్యూటీ కలెక్టర్గా సంబంధించినటువంటి అతని ఇంట్లో కూడా డబ్బులతో పాటు దాదాపు ₹100 కోట్ల వరకు కూడా ఆస్తులను కూడబెట్టారు. ఇప్పుడు తాజాగా కూడా నిన్న ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఒక పనిచేసేటటువంటి ఒక అధికారి కూడా ₹20,000 లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పాటు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే నాలా కన్వర్షన్ సంబంధించినటువంటి అంశంలో రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఈ యొక్క దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగానే ₹2 లక్షల తీసుకుంటూ కూడా సుచరిత పట్టుబడడం జరిగింది. అయితే ఈమె కేవలం ఈ కేసులోనే ఉన్నారా, లేదు అంటే ఇంకా ఇటువంటి అంటే డిమాండ్ ఏమైనా చేశారా వేరే వాళ్ళ దగ్గర నుంచి అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు మాత్రం ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. అనంత శ్రీరామ్ సూర్యప్రకాష్ మధ్య ఆస్తి వివాదం ముదురుతోంది. హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ నిన్న శ్రీరామ్ పై ఆరోపణలు గుప్పించారు. తన 5 సెంట్ల భూమి సూర్యప్రకాష్ కబ్జా చేశారు అని శ్రీరామ్ ఆరోపిస్తున్నారు. శ్రీరామ్ ఆరోపణల్ని జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఖండించారు. శ్రీరామ్ పెదనాన్న జోగయ్యని చిత్రహింసలు పెట్టారని సూర్యప్రకాష్ అన్నారు. 9 ఎకరాల తమ ఆస్తిని కాజేశారని సూర్యప్రకాష్ ఆరోపిస్తున్నారు. తాను కబ్జా చేసినట్టుగా శ్రీరామ్ గనక నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తారన్న సవాల్ కూడా విసిరారు.
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో 5 సెంట్ల భూమికి సంబంధించిన వివాదం ఇది. ఆ భూమిపై శ్రీరామ్కి ఎలాంటి హక్కులు లేవన్నారు. ఉన్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అంటున్నారు సూర్యప్రకాష్. ఒకవేళ ప్రూవ్ చేయకుంటే గేయ రచయిత వృత్తిని శ్రీరామ్ వదిలేస్తారా అని ప్రశ్నించారు. ఒక 5 సెంట్లు ఆక్రమించేశానని, కబ్జా చేశానని సినీ గేయ రచయితగా చెప్పుకుంటున్నటువంటి చేగుండి అనంత శ్రీరామ్ అనే వ్యక్తి నిరాధారపూరితమైనటువంటి ఆరోపణ చేయటం చాలా దారుణమైన విషయంగా మీకు చెప్తున్నాను. గజం నీదని చెప్పి నువ్వు రుజువు చేయగలిగితే ఈ 5 సెంట్లు నీకు నేను గిఫ్ట్ కింద ఇస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను. లేని పక్షంలో ఈ తప్పుడు ఆరోపణ చేసిన నువ్వు నీ యొక్క వృత్తిని, సినిమాల నుంచి నీ యొక్క వృత్తిని మానుకుని ఇంట్లో కూర్చుంటావా? నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరైనా సరే ఎవరైనా నీ ప్రకాష్ ఇది నీది కాదని ఎవరైనా తేల్చినట్లయితే, రికార్డు పూర్వకంగా తేల్చినట్లయితే నా వృత్తి అనేటువంటి వ్యాపారాన్ని, రాజకీయాన్ని కూడా శాశ్వతంగా కుదురుకుంటాను. 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించారని నిన్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకి కంప్లైంట్ చేశారు అనంత శ్రీరామ్. భూ వివాదం కారణంగా తన తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని, వారికి తక్షణమే రక్షణ కల్పించాలని వేడుకున్నారు. మా ప్రతినిధి రవిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవి, ఎవరు చెప్పేది నిజం? ఎవరు ఆక్రమించారు? డాక్యుమెంట్లు ఉంటాయి కదా, ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతోంది? అంటే పూర్తిగా అయితే ఇది వారి కుటుంబ సమస్యగా కూడా మనం ఒకసారి భావించవచ్చు. ఎందుకంటే ఇది కేవలం 5 సెంట్లకు సంబంధించింది కాదు, కేవలం 2.5 సెంట్లకు సంబంధించిన వివాదంగానే చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. యలమంచిలి మండలం దొడ్లిపట్లలో చేగుండి హరిరామ జోగయ్య, మాజీ మంత్రి, అదేవిధంగా సీనియర్ పార్లమెంటేరియన్, రాజకీయాలను ఒకప్పుడు చక్రం తిప్పి శాసించినటువంటి వ్యక్తి హరిరామ జోగయ్య. ఆయన సోదరుడు అంటే అన్నదమ్ముల పిల్లలు వీళ్ళిద్దరు కూడా ఆయన రామ జోగయ్య. వీరిద్దరికీ సంబంధించి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆస్తుల్లో 5 సెంట్ల మధ్య ఇరు పార్టీలకు సంబంధించి కూడా 5 సెంట్ల మధ్య దారి ఉంది. ఈ 5 సెంట్లకు సంబంధించి కూడా రామజోగయ్య అనే ఆయన హరిరామ జోగయ్య సోదరుడు రామజోగయ్య ఇప్పటికే 2.5 సెంట్లను హరిరామ జోగయ్యకి రాసిచ్చారు. ఇంకా మిగిలిన 2.5 సెంట్లకు సంబంధించి ప్రస్తుతం వివాదం నడుస్తుంది. ఈ 2.5 సెంట్లకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి భవనాన్ని అనంత శ్రీరామ్, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తండ్రికి ఈయన రామజోగయ్య గిఫ్ట్ డీడ్గా కూడా రాసివ్వడం జరిగింది. అయితే మిగిలినటువంటి 2.5 సెంట్ల స్థలం ఏదో ఉందో ఆ 2.5 సెంట్లని సూర్యప్రకాష్ రావు కుమార్తెకు ఆయన గిఫ్ట్ డీడ్ రాశారని చెప్పేసి సూర్యప్రకాష్ చెప్తున్నాడు. సూర్యప్రకాష్ కూడా ఒక రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నారు, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నారు. చాలా కీలకంగా కూడా వ్యాపారాలు నడుపుతూ కూడా హరిరామ జోగయ్యకి సంబంధించినటువంటి రాజకీయ వారసులు కూడా చాలా మంది అవుతున్నట్టు. మరోవైపు చూసుకుంటే అనంత శ్రీరాము సినీ గేయ రచయితగా రాష్ట్రంలో చాలా తెలుగు సినీ పరిశ్రమలో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి సందర్భం. ఈ రెండు ఒకే కుటుంబంలో 2 దిగ్గజాలు, ఒకవైపు రాజకీయ దిగ్గజం అనుకోవచ్చు, రెండో వైపున సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి గేయ రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి అనంత శ్రీరామ్. ఈ ఇద్దరి మధ్య కూడా కేవలం 2.5 సెంట్లకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఇది కూర్చొని కూడా మాట్లాడుకుని ఉండొచ్చు. అయితే తన తండ్రికి అనంత శ్రీరామ్ నిన్న వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. కేవలం దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వివాదం నడుస్తుందో వివాదానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ రావు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తన తల్లిదండ్రులకు కూడా 75 సంవత్సరాల వయసులో నుండి తన తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి నేను విదేశాల్లో ఉంటాను, ఎక్కడ ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను కాబట్టి వారికి సంబంధించి రక్షణ కల్పించేందుకు తనకు అవకాశం ఆ క్షణంలో లేకపోవచ్చు. కాబట్టి అధికారులు ముందుగా స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపున సూర్యప్రకాష్ చాలా స్పష్టంగా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు కనుక నేను అక్రమంగా కనుక ఈ 2.5 సెంట్ల భూమిని కనుక నేను ఆక్రమించుకున్నాను కనుక మీరు నిరూపించగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల్లోంచి వదిలిగలుగుతాను, అదేవిధంగా మీరు కూడా సినీ పరిశ్రమ నుంచి కూడా వైదొలుగుతారని కూడా సవాల్ విసిరారు. చూడాలి, ఒకవైపున ఈ మొత్తం వ్యవహారం కూడా ఇప్పటికే కోర్టు మెట్లెక్కి కోర్టులు న్యాయస్థానంలో ఉన్న నేపథ్యం, రెండో వైపున చూసుకుంటే ఒకరి సరిహద్దులోకి మరొకరు వెళ్లకుండా చూడాలని చెప్పేసి అది శాంతి భద్రతల సమస్య కాకుండా ఉండాలంటే కోరుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇప్పుడు అనంత శ్రీరామ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, అదేవిధంగా సూర్యప్రకాష్ రావు చేస్తున్నటువంటి వాదనలు, ఈ 2 వాదనల మేరకు ఒకవైపు పోలీసులు, రెవెన్యూ అధికారులు అయితే ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. 2 వర్గాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇద్దరు కూడా ఏదైతే ఇప్పుడు అనంత శ్రీరామ్ చెప్తున్నాడో అనంత శ్రీరామ్కి సంబంధించి రామజోగయ్య రాసినటువంటి డీడ్
డీడ్లో ఆయనేమో బిల్డింగ్ రాసుకున్నారని చెప్పి బిల్డింగ్ రాసిచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించిన స్థలం పక్కనే ఉంది కాబట్టి అది కూడా తనకు చెందిందని చెప్పేసి అనంత శ్రీరామ్ వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గిఫ్ట్ డీడ్గా సూర్యప్రకాష్ రావు తన కుమార్తెకి ఇచ్చారు ఈ స్థలాన్ని. అనంత శ్రీరామ్కి ఎలాగ బిల్డింగ్ వచ్చిందో అలా విధంగానే ఈ 2.5 సెంట్ల భూమి కూడా తన కుమార్తెకు వచ్చిందని చెప్పేసి సూర్యప్రకాష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అనంత శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంది. ఇరు వర్గాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తిగా అయితే పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ. ఇక చొరబాట్లు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిర్ణయించింది. డెమోగ్రాఫిక్ చేంజ్ పై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. చొరబాట్లు అక్రమ వలసల కారణంగా దేశ జనాభాలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ జనాభా మార్పులు వస్తున్నాయని తెలిపారు. రిటైర్డ్ జస్టిస్ నావ్లేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చొరబాట్లు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిర్ణయించింది. డెమోగ్రాఫిక్ చేంజ్ పై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. చొరబాట్లు అక్రమ వలసల కారణంగా దేశ జనాభాలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ జనాభా మార్పులు వస్తున్నాయని తెలిపారు. రిటైర్డ్ జస్టిస్ నావ్లేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగాల్లో బీజేపీ సర్కార్ బంగ్లాదేశ్ చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని గుర్తించి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీంతో చొరబాటుదారులు భయపడి స్వదేశానికి వెళ్లిపోతున్నారు. పాలనాపరమైన నిఘా పెరగడంతో బంగ్లా చొరబాటుదారులు భయంతో వణికిపోతున్నారు. నార్త్ 24 పరగణ జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర వందలాది మంది బంగ్లాదేశీలు గుమిగూడారు. అక్కడి నుంచి స్వదేశానికి వెళ్లిపోతున్నారు. సరిహద్దు గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తున్నారు. సరైన గుర్తింపు పత్రాలు లేని వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. పోలీసుల చర్యలతో అక్రమ చొరబాటుదారులు స్వదేశానికి పారిపోతున్నారు. అయితే బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని డిటెన్షన్ సెంటర్లలో పెట్టి ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం ఇష్టం లేదంటున్నారు బెంగాల్ సీఎం సువేందు అధికారి. అందుకే చొరబాటుదారుల్ని వాళ్ళ స్వదేశానికి పంపిస్తామని స్పష్టం చేశారు. অভারতীয়রাই সুযোগ পাবেন না। ভারতবর্ষের সরকারের টাকা বাংলাদেশ থেকে আসা অবৈধ অনুপ্রবেশকারীদের দেওয়ার জন্য নয়, এটা খুব ক্রিস্টাল ক্লিয়ার। সরকারি বাসে আপাতত সব মহিলাদের আমাদের ফ্রি সুযোগ তারা পাচ্ছেন আগামী সপ্তাহ থেকে। তো আগেই ক্যাবিনেট অনুমোদন দিয়েছে। ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం బోర్డర్ దగ్గర సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ అక్రమ చొరబాటుదారులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు డిటెన్షన్ సెంటర్స్ కి ఎంతమందిని పంపించారు? ఎస్, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3D పాలసీని అక్కడ అమలు చేస్తోంది. డిటెక్ట్, డిలీట్, అలాగే డిపోర్ట్. ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని భారతదేశం నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగానే డిటెన్షన్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తమని నిర్బంధిస్తారన్న ఉద్దేశంలో భాగంగా ఎవరైతే అక్రమ చొరబాటుదారులు భారతదేశానికి వచ్చి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా చేపల చెరువుల్లోనూ అలాగే ఇతర రోజువారీ కూలీలుగా పనిచేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో సో వారంతా కూడా తిరిగి వెనక్కి వెళ్లేందుకు ఉత్తర పరగణాలు, సరిహద్దు జిల్లా మాల్దా, అలాగే హకీంపూర్ ఇటువంటి బోర్డర్స్ వద్ద భారీగా గుమిగూడిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం నెల రోజుల పాటు వీరిని నిర్బంధించడం జరుగుతుంది. వారి యొక్క పత్రాలు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇటువంటి సమగ్ర విచారణ జరిపిన తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని తిరిగి వారి దేశానికి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు నిర్బంధ గృహాల్లోకి వెళ్లే కన్నా ముందస్తుగా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టక ముందే ఇటు తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పి సరిహద్దుల వద్ద బారులు తీరిన దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో వ్యక్తుల్ని అక్కడ అక్రమంగా వలసదారులుగా వచ్చి ఉంటున్నట్లుగా గుర్తించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి 2024 డిసెంబర్ 31కు ముందు ఎవరైతే వచ్చారో ముఖ్యంగా హిందువులు, అలాగే బౌద్ధులు, సిక్కులు, పార్సీలు వీళ్ళకి భారతదేశంలో శరణార్థులుగా ముఖ్యంగా ఇక్కడ ఉండడానికి భారత పౌరసత్వ సవరణ చట్టం కింద వాళ్ళు అర్హులు. కానీ మిగతా ముఖ్యంగా ముస్లింలు కానీ మిగతా కమ్యూనిటీస్ వారు ఎవరైనా సరే ముఖ్యంగా భారతదేశంలో ఉండడానికి అర్హులు కాదు. సో
ఖచ్చితంగా బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్లోకి వచ్చారో సో వారంతా కూడా ఈ నిర్బంధ గృహాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల్లో దీన్ని చాలా కీలక హామీగా ఇవ్వడం జరిగింది. ఇటు బీజేపీ ఎంపీలు కూడా ముఖ్యంగా రోహింగ్యాలకి అలాగే అక్రమ చొరబాటుదారులకి ఉగ్రవాదులకి ఇటు పశ్చిమ బెంగాల్ ఒక ఆవాసంగా మారిపోతుంది. సో దీన్ని రూపుమాపాలంటే ఖచ్చితంగా ఈ ముఖ్యంగా డిటెక్ట్ డిలీట్ డిపోర్టేషన్ని కొనసాగించాలి అన్న అంశాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. చాలా కీలక నిర్ణయాలను అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక పశ్చిమ మధ్య ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎబోలా స్క్రీనింగ్ ని అధికారులు తప్పనిసరి చేశారు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ముందస్తు నివారణ చర్యలు ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అరైవల్స్ విభాగంలో ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రయాణికులకు ముమ్మరంగా తనిఖీలు సాగుతున్నాయి. అంతర్జాతీయంగా వచ్చే ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేశారు. ప్రారంభ దశలోని ఎబోలా లక్షణాలను గుర్తించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా ప్రజారోగ్య భద్రతను కాపాడటమే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ విమానాశ్రయ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు. అటు ఏపీలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఎబోలా స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ పరీక్షల్ని తప్పనిసరి చేశారు. సింగపూర్ నుంచి గన్నవరం చేరుకున్న ప్రయాణికులకు వైద్య బృందాలు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రయాణికుల పూర్తి ట్రావెల్ హిస్టరీని కూడా సేకరిస్తున్నారు. విమానాశ్రయంలో ప్రత్యేకంగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తూ నిరంతర నిఘా కొనసాగుతోంది. మా ప్రతినిధి వసంత్ ఫుల్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈ స్క్రీనింగ్ సెంటర్స్ ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్ లో పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ఇప్పటికే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఎబోలా వైరస్కి సంబంధించినటువంటి వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను ఇప్పటికే నిర్దేశించి హెల్త్ అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఒకవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి సూచనలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఏ ఎయిర్పోర్ట్ల నుంచి ప్రయాణికులు రాకపోకలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చేటటువంటి వారికి ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎవరైనా కూడా ఇటు సుడాన్తో పాటుగా కాంగో, యుగాండా దేశాలకు వెళ్ళాలన్నా రావాలన్నా వారికి సంబంధించిన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను సూచించింది. ఎవరికైనా అత్యవసరం అయితే తప్ప ఆయా దేశాలకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోవిడ్ తరహా విపత్తు ఏదైతే యావత్ ప్రపంచం ఫేస్ చేసిందో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని భావించిన కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూహెచ్ఓతో పాటుగా ఏపీహెచ్ఓ ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం అన్ని ఎయిర్పోర్ట్లు కూడా అప్రమత్తం చేసింది. ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటుగా గన్నవరం ఎయిర్పోర్ట్లోనూ స్క్రీనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రయాణికులకి కూడా వాళ్ళ ట్రావెల్ హిస్టరీతో పాటుగా వారికి సంబంధించినటువంటి అన్ని స్క్రీనింగ్ టెస్టులు చేసిన తర్వాత మాత్రం అన్ని ఎయిర్పోర్ట్ నుంచి డిపార్చర్ బ్లాక్ నుంచి బయటికి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే అరైవల్ బ్లాక్లు కానీ డిపార్చర్కి సంబంధించినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళేటటువంటి వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి పర్యటిస్తున్నారని అన్ని వివరాలు తెలిసిన తర్వాత మాత్రమే వారిని ఎలా చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా తరహా విపత్కర పరిస్థితులు రాకముందే మేల్కొనే దిశగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. అందుకు అనుగుణంగానే అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ముందస్తు భద్రతను కట్టడం చేసి ఇప్పటికే థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షలు అయితే చేస్తున్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప దక్షిణాఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇది వాల్ట్ 5 at 5.